హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? సో నిన్న షీరు గారిది బర్త్డే వీడియో పెడతాను కదా, పెట్టలేదండి. వాడికి హెల్త్ బాగలేదు, కొంచెం కొంచెం కాదు చాలానే బాగలేదు. యాక్చువల్లీ నిన్న నేను చెప్పిన కదా ఈవినింగ్ బర్త్డే పార్టీ వీడియో పెడతాను అనేసి. సో మేము పూజ చేసుకున్నాము. పూజ చేసుకుని ఇక నేను అనుకున్నాను డెకరేషన్ ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అనేసి అనుకొని వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసినాను. బట్టలు వేసేసి సరే కొంచెం తినేద్దాం, తిన్న తర్వాత టైము 11 అట్లా అవుతుందండి. సో ఇక తిందాం అనేసి నేను రైస్ వేసుకొచ్చినాను. రైస్ వేసుకొచ్చి కలిపినాను. వాడిని పిలిచినాను, దా పండు అన్నం తిందు దాన్ని పిలిస్తే వాడు వచ్చిండు. వాడు రాగానే నేను అంటే కలిపేసిన రైస్ కలిపేసి తిందామనేసి చూస్తున్నాను. వాడు వచ్చి నా ఎదురుగా కూర్చున్నాడు. కూర్చోగానే వాడు టీషర్ట్ని ఫస్ట్ నేను అబ్జర్వ్ చేయలేదు. వాడినే చూసినాను, ఎంత క్యూట్గా ఉన్నావు మస్తున్నావు డాడీ రోజు అనేసి వాడినే చూసుకుంటున్నాను. సడన్గా వాడు టీషర్ట్ నాకు రెడ్గా కనిపించింది. కింద బార్డర్ ఉంటుంది కదా టీషర్ట్, వైట్ కలర్ బార్డర్. సో అది చూడంగానే ఇదేంది టీషర్ట్కి రెడ్ కలర్ బార్డర్ లేదు కదా, అట్లా ఎట్లా వచ్చింది అనేసి నేను షాక్ అయిపోయినాను. తర్వాత చూస్తే బ్లడ్, ఘోరం బ్లడ్, అసలు వాము షాక్ అయిపోయిన అసలు. ఇక అసలు ఏం ఆలోచించకుండా ఆ కలిపిన రైస్ని అట్లనే పెట్టేసిన. అసలు తినని కూడా తినలేదు. కలిపిన రైస్ని అట్లనే పెట్టేసి ఇంకా ఏడు ఆగట్లేదు నాకు. ఇంకా వీడికి ఏమైందో ఏమో అనేసి అంతేంది దేవుణ్ణి ఎప్పుడైతే కోరుకున్నాను వీడి హెల్త్ బాగుండాలనేసి మళ్ళీ ఇంతలోనే ఏమైందనేసి చాలాసేపు 1 అవర్ ఏడ్చానండి. ఏడ్చిన తర్వాత ఇంకా నా వల్ల అయితే లేదు, కాలు చేతులు వణుకుతూనే ఉన్నాయి. సరే అనేసి ఇక మమ్మీకి కాల్ చేసినాను. ఏడుస్తూనే మమ్మీ చెప్పిన, మమ్మీ షీరుకి ఏమైంది మమ్మీ, ఇట్లా బాగా బ్లడ్ వెళ్తుందంటే ఏమైంది స్నానం చేసినప్పుడు నుంచి వస్తుందా బ్లడ్ అనేసి మా మమ్మీ అడిగింది. లేదనేసి అన్నాను నేను. ఇప్పుడు ఇంతకుముందు స్టార్ట్ అయింది, బాగా బ్లడ్ వెళ్తుంది అనేసి అన్నాను. సరే అనేసి మా మమ్మీ అన్నది, అది ఏం కాదులే, అది హీట్ వల్ల అయి ఉంటుంది అనేసి మా మమ్మీ. నా వల్ల కాక నేను గూగుల్లో సెర్చ్ చేసిన అసలు ఎందుకు మేల్ పప్పీస్కి బ్లేడ్ అనేది వస్తుంది అనేసి సెర్చ్ చేస్తే అప్పుడు వచ్చింది, ఒకవేళ స్టోన్స్ ఉంటే కానీ, లేకుంటే హీట్ ఉంటే కానీ, లేకుంటే వేరే పప్పీస్ ద్వారా నుంచి ఏదైనా ఫామ్ అయితే అట్లా బ్లడ్ వస్తుందని చూపించింది. ఇంక స్టోన్స్ అంటే ఎంత భయమైందో నాకు. ఇక మమ్మీ కాల్ చేసి ఇట్లా అంట అని చెప్తే సరేలే అనేసి మా మమ్మీ అని ఇంకా నేను వాడి టీషర్ట్ తీసేసి మొత్తం క్లీన్ చేసిన బ్లడ్ ఆగుతలేదు. చాలాసేపు వరకు బ్లడ్ ఆగుతలేదు. వాడేమో ఒకటే సైడ్ కూర్చుంటున్నాడు. నేను మీకు ఫోటో పెడతాను చూడండి మీరే, అసలు ఘోరంగా, అసలు మీరే షాక్ అయిపోతారు ఎంత ఘోరంగా బ్లడ్ అనేసి. ఇక ఏం చేద్దాం అనేసి వాడికి వాటర్ తాగిపించినాను. వాటర్ తాగిపించిన తర్వాత టైము 1 అయింది. 1 అయిన తర్వాత నేను షీరోని రెగ్యులర్గా తీసుకెళ్ళే పెట్ డాక్టర్కి కాల్ చేసిన. వాడిని గ్రూమింగ్కి ఇట్లా అన్నీ అక్కడే తీసుకెళ్తాం. అన్నకి కాల్ చేస్తే అన్న ఏమో మేబీ హీట్ వల్ల అయి ఉండొచ్చు, 2 days వరకు మజ్జిగ పెట్టండి, యాక్టివ్గానే ఉంటుంటా, వాష్రూమ్ మంచిగా వెళ్తుండా అనేసి అడిగిండు. పర్వాలేదన్న, వాష్రూమ్కి ఇట్లా అంతా మంచిగానే వెళ్తుండా అనేసి అన్నాను. అయితే సరే అమ్మ 2 days చూడండి, చూసిన తర్వాత ఓకేలా మంచిగా కాకుంటే అప్పుడు తీసుకురండి టెస్ట్ చేద్దాం అనేసి అన్నారు. సరే అనేసి అనుకున్నాను. ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇంకా మమ్మీకి కాల్ చేసిన, ఇట్లా బర్త్డే గురించి ఏం ఆలోచిద్దాం మమ్మీ అంటే, ఇక మా మమ్మీ ఏమో వాడికి ఆల్రెడీ హెల్త్ బాగలేదు, ఇంకా బర్త్డేకి ఇట్లా ఎందుకు, ఇంకా బర్త్డేకి ఇట్లా ఏమొద్దు అనేసి మా మమ్మీ అనేసింది. సరేలే ఇంకెందుకు, నాకు కూడా ఎందుకు మంచిగా అనిపించలేదు నిన్న రోజంతా. సో అందుకనేసి నేను కూడా సైలెంట్ అయిపోయాను. అప్పుడు ఇక వాడికి టీషర్ట్ తెప్పించి వాడికి మొత్తం అది క్లీన్ చేసేసి తర్వాత ఏమో మళ్ళీ వాడికి కోసేపు పడుకున్నాడు. తర్వాత అన్న కాల్ చేసి అడిగితే మజ్జిగ తాగిపోయండి అనేసి అన్నాడు. అక్కడికి వెళ్ళేసి పెరుగు తీసుకొచ్చి వాడికి మజ్జిగ చేసి తాగిపించిన. తాగును కూడా తాగుడు, మొత్తం కింద చల్లుతాడు తాగమంటే. అట్లా ఆగకుండా ఇక అన్న 2 days వరకు పెడిగ్రీ ఆపేయండి అమ్మా, అది పెరుగు రైస్ పెట్టండి, కర్డ్ రైస్ పెట్టండి, ఒకవేళ తగ్గకుంటే అప్పుడు తీసుకుంటారండి అనేసి అన్నాడు. సరే అన్న అనేసి ఇక నేను కూడా సైలెంట్ అయిపోయాను. ఇక ఈవినింగ్ ఏమో మళ్ళీ మమ్మీని అడిగిన, చిన్నగైనా చేద్దామా మమ్మీ బర్త్డే అంటే, ఈ ఇయర్ ఏమొద్దులే నెక్స్ట్ ఇయర్కి చేసుకుందాం, ఇప్పుడు వాడికి హెల్త్ బాగలేనప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు అనేసి మా మమ్మీ అనేసింది. సరే అనేసి ఇంకా నిన్న నేను వాడి కోసం చికెను, లివరు, వాడికి ఇవి బాగా ఇష్టం కాబట్టి ఇవి తీసుకొచ్చి వాడి కోసం ఫ్రై చేసి వాడికి పెడదాం అనుకున్నాం, ఒకళ్ళు హెల్త్ మంచిగా ఉంటే.
కానీ ఏం చేద్దాం, అన్నీ అనుకున్నట్టు జరగకూడదు. సో మీకు కూడా చెప్తున్నాను నేను, ఒకవేళ మీ ఇంట్లో కూడా పెట్స్ ఉంటే కొంచెం వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే వాడికి ఏమవుతుందో ఏమవుతుంది. మా చిన్నోడైతే ఎనీ టైం బెడ్ కిందనే కూర్చుంటాడండి. బెడ్డే వాడి కింద, బెడ్ కింద అసలు ఎక్కడికి వెళ్ళాడు, బెడ్ కిందనే ఉంటాడు. మేము వాడిని ఎక్కువ అబ్జర్వ్ చేయం. ఒకసారి అయితే అసలు ఘోరం అండి, నేను ఫోటో కూడా పంపిస్తాను, అది కూడా పెడతాను చూడండి. ఒక్కసారి అయితే ఇటు లెగ్ సైడ్, లెఫ్ట్ లెగ్ సైడ్ ఘోరంగా కొరుక్కున్నాడు. మొత్తం చుట్టూ మొత్తం రెడ్గా అయిపోయిందండి, స్కిన్నే కనిపిస్తుంది లోపల. అందుకే కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీ పెట్స్ని కూడా. మీ ఇంట్లో కూడా పెట్స్ ఉంటే వాటి నేమ్స్ ఇంత నాకు కామెంట్ చేయండి కింద కామెంట్ బాక్స్లో. సో నేను శిరో గారితో అయితే ఫోటో పెడతాను. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి దాని గురించి. సో ఈ వీడియోకైతే ఇంతేనండి. నాకు కూడా కొంచెం బాధగానే ఉంది, బర్త్డే చేయలేదు అది అనుకుంటా. ఇంకా క్రాకర్స్ కలుద్దాం అనుకున్నా నేను, ఇంకా వీడి బర్త్డేకి 4th బర్త్డే కదా అనేసి క్రాకర్స్ కలుద్దాం అనేసి అనుకున్నాను, అన్నీ అనుకున్నాను, ఫ్లాప్ అయిపోయింది. ఇంకా ఏం చేసేది ఉందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ని. ఇలాంటి మంచి 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 కంటెంట్స్ కోసం ఈ నందిని డైలీ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్, లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ వల్లనే కదండి నేను కూడా కొంచెం గ్రో అయ్యింది. సో నెక్స్ట్ ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, లవ్ యూ ఆల్.